పిడ్చేడ్లో ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడ్చేడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని శివాజీ జయంతి సందర్భంగా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఘనంగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పంగ మల్లేశం, గ్రామ మాజీ సర్పంచ్ నాగిరెడ్డి మాట్లాడుతూ పిడ్చేడ్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయమని, యువతకు స్ఫూర్తి శివాజీ మహారాజ్ అని అన్నారు. అనంతరం విగ్రహ ఏర్పాటుకు సహకరించిన వారికి యూత్ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ శిల్ప అశోక్, పిట్ల రాములు, అనంతరావుపల్లి మాజీ సర్పంచ్ కొమురయ్య, రాగట్లపల్లె పాండు, హనుమంత్ రెడ్డి, అంజయ్య శర్మ పంతులు, హైందవ సోదరులు, బజరంగ్ దళ్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, శివాజీ అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క 395వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనికి సహకరించినటువంటి మా గ్రామ ప్రజలందరికీ మరియు ఇతర గ్రామాల ప్రముఖులందరికీ, రాజకీయ నాయకులకు మరియు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చాలా విజయవంతంగా నిర్వహించుకున్నాం. దీనికి మా శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులందరూ మనస్ఫూర్తిగా ప్రతినిత్యం అనునిత్యం కార్యక్రమం నిర్వహించడానికి ఘనంగా తోడ్పాట్లు అందించారు. వీరందరికీ నూతనంగా ఏర్పాటు చేసుకున్న శివాజీ విగ్రహాన్ని చాలా గొప్పగా విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ సహకరించిన గ్రామ ప్రజలు, పెద్దలు అందరికీ, మా శివాజీ యూత్ అసోసియేషన్ తరఫున సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. ఇంతటి గొప్ప అవకాశాన్ని మా విలేజ్లో ఓపెన్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నది. ఇంతటి నైపుణ్యాన్ని మేము నిర్ణయించుకుంటూ చాలా సంతోషపడుతున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. పండుగ వాతావరణం నెలకొన్నందుకు మరియు ఇంతటి ఈ కార్యక్రమంతో కూడా ప్రతి ఊర్లో ఏదైనా మంచి కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు అందరూ తోడ్పాటు ఉండి, రాగద్వేషం పెట్టుకోకుండా అందరూ సమిష్టిగా ఉండి, ఏ సమస్య ఉన్నా అందరూ కలిసికట్టుగా ఉండి దాన్ని ఒక సద్భావంతో తీసుకొని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీ యూత్ అందరినీ మేము ఈ శుభ సందర్భంగా సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. అదే ఐక్యతతోటి ఇక్కడ ఉన్నటువంటి పిడిచేడు గ్రామంలో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులందరికీ, గ్రామ ప్రజల సహకారం అందించినటువంటి గ్రామ ప్రజలకు, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి యువజన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి ఈ నియోజకవర్గంలో ఇంకా అనేక గ్రామాలకు వెళ్తుందని కళ్ళ విద్దుగా ఈ రోజు ఆయన జయంతి అంటే పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసి పిడిచేడు నడుపుతున్న ఇలా పిడిచేడు గ్రామానికే ఒక కళ్ళ విందుగా, ఒక పిడిచేడు గ్రామానికే ఒక శుభసూచకంగా అయినటువంటి ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మరి ఈ యూత్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఈ యూత్ అందరూ కూడా ఇదే